ప్రపంచంలో ఇప్పటి వరకు చంద్రుడు లేని రాత్రిని చూస్తుంటాం. సూర్యుడు జాడే లేని ఉదయాన్ని చూస్తుంటాం. కానీ అసలు నెలల పాటు సూర్యుడు ఊసేలేని ప్రాంతాలున్నాయని మీకు తెలుసా? అక్కడ జామురాత్రి జాబిలమ్మ కేవలం జోలపాడటానికే కాదు, మేలుకొలపడానికి కూడా ఉంటుంది. పగలే వెన్నెల కురిపిస్తుంది. ఉదయ భానుణ్ణి మరిపించే ప్రయత్నమూ చేస్తుంది. ఎందుకు అంటే ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్ళలో చలికాలంలో రోజుల తరబడి రాత్రి ఉంటుంది. నెలలు గడిచిన సూర్యోదయం కాదు. ఏ ప్రాంతంలోని ఒక ఊళ్ళో 2 నెలల పాటు రాత్రి ఉంటే మరో ఊళ్ళో 4 నెలలు చీకటే. అదెలా సాధ్యం? అదెక్కడ విచిత్రం అనుకుంటున్నారా? అయితే ఆ సుదీర్ఘ రాత్రుల కథ మీరు తెలుసుకోవాల్సిందే. చలికాలం వచ్చిందంటే చాలు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఎండవేడికి చలి కాచుకుందామా అన్నట్టుగా ఉంటుంది. సూర్యోదయం కోసం మన ఎదుర్చూపు. కానీ నీళ్లు గడ్డకట్టుకుపోయే చలి ఉండే ఆ ప్రాంతాల్లో శీతాకాలంలో సూర్యుడి జాడే కనిపించదు. కాసేపైనా ఎండ దుప్పటి కప్పుకొని తిరిగే అవకాశమే వాళ్లకు దొరకదు. పోలార్ నైట్ గా పిలిచే ప్రకృతి వైచిత్రే దీనికి కారణం. ఒక రాత్రి 24 గంటల పాటు ఉంటే దాన్ని పోలార్ నైట్ గా పిలుస్తారు. భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల ధృవాల దగ్గర ఉండే ఆర్కిటిక్ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్ళల్లో శీతాకాలం సూర్యుడి కాంతి ప్రసరించదు. అయితే ఆర్కిటిక్ వలయానికి ఆయా ఊళ్లు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సహా స్వీడన్, కెనడా, గ్రీన్లాండ్, రష్యా, నార్వే, ఫిన్లాండ్ దేశాల్లో ఈ తరహా పోలార్ నైట్లు ఏర్పడతాయి. సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు కొన్ని ప్రాంతాల్లో నెలల పాటు ఉంటాయి. అందులో అత్యంత ప్రాచుర్యం పొందిన నగరం అమెరికా దేశం అలస్కా రాష్ట్రానికి చెందిన ఉట్కియాగ్విక్. మంచుకొండల మధ్య పొద్దికగా పేర్చినట్టుండే ఈ ఊళ్ళో నవంబర్ 15 నుంచి 19 మధ్య కాలం వరకే సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్లీ జనవరి 20 తర్వాతే ఉదయిస్తాడు. అంటే దాదాపు 2 నెలలు అక్కడ పొద్దు పొడవదు. కాగా గతేడాది 65 రోజులకు పైగా సూర్యుడు దర్శనమే ఇవ్వలేదు. అలాగే నార్వే దేశంలోని ట్రామ్సౌ మున్సిపాలిటీ ప్రాంతంలో నవంబర్ చివరి వారం నుంచి జనవరి మధ్య వరకు సుదీర్ఘ రాత్రి కొనసాగుతుంది. నార్వేలోని స్వాల్బార్డ్ లోను అక్టోబర్ తొలి వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు, అంటే దాదాపు 4 నెలలు రాత్రి మాత్రమే ఉంటుంది. అందులోనూ నవంబర్ మధ్యకాలం నుంచి దాదాపు 2.5 నెలలు ఈ ప్రాంతంలో చిమ్మ చీకటి కమ్ముంటుంది. అయితే ఒక్క స్వాల్బార్డ్ మినహా మిగతా ప్రాంతాల్లో చీకటి అంటే మనకు మధ్యరాత్రి లాగా కటిక చీకటి ఉండదు. చంద్రుడు అధిక సంఖ్యలో ఉండే నక్షత్రాల వెలుతురుతో పాటు ఆకాశంలోని కాంతి నీళ్ల మీద పరావర్తనం చెంది సంధ్య పొద్దును తలపించేలా అందమైన నీలిరంగు కాంతి దర్శనమిస్తుంది. మంచు నీళ్లు ఉన్న ప్రాంతాలన్నీ ఇలా నీలివర్ణంలో ముంచినట్టు అద్భుతంగా మెరిసిపోతూ దర్శనమిస్తాయి. వీటికి తోడు ఐరోస్పియర్ సోలార్ గ్యాస్లకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులను ఢీకొట్టిన కారణంగా ఆ ప్రాంతాల్లో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్ కూడా కనువిందు చేస్తాయి. వీటన్నింటినీ కెమెరాలో బంధించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రకృతి ప్రియులొస్తారు. సుదీర్ఘమైన రాత్రుల్ని అనుభూతి చెందుతారు.